నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. జీవిత సత్యం. మితిమీరిన ధనం అమిత ప్రమాదాలకు దారితీస్తుంది. ధనం బాగా సంపాదించేవారు వేదన చెందుతూనే ఉంటారు. చాలినంత సంపాదనతో జీవించేవారు మరింత తృప్తిగా రోజులు గడుపుతుంటారు. శాంతి, సామరస్య, సౌజన్యతే వారి పొదుపు. ప్రేమనురాగాలే వారి బ్యాంకు ఖాతా. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు, ఆశ్వయుజమాసం శుక్లపక్షం, 2025 అక్టోబర్ 6 సోమవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 10 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 57 నిమిషాలకు, చంద్రోదయం సాయంత్రం 5 గంటల 24 నిమిషాలకు, చంద్రాస్తమయం ఉదయం 6 గంటల 1 నిమిషముకు. తిథి చతుర్దశి, మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల వరకు, తదుపరి పౌర్ణమి. నక్షత్రం పూర్వభద్ర, ఉదయం 6 గంటల 16 నిమిషాల వరకు, తదుపరి ఉత్తరభద్ర, తెల్లవారుజామున 3 గంటల 52 నిమిషాల వరకు, తదుపరి రేవతి. కరణము వనిజ, మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల వరకు, తదుపరి విష్టి, రాత్రి 10 గంటల 50 నిమిషాల వరకు, తదుపరి భవ. యోగము వృద్ధి, మధ్యాహ్నం 1 గంట 7 నిమిషాల వరకు, తదుపరి సిద్ధము. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 7 గంటల 39 నిమిషాల నుండి 9 గంటల 7 నిమిషాల వరకు. యమగండం ఉదయం 10 గంటల 35 నిమిషాల నుండి 12 గంటల 4 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1 గంట 32 నిమిషాల నుండి 3 గంటల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 27 నిమిషాల నుండి 1 గంట 14 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 2 గంటల 48 నిమిషాల నుండి 3 గంటల 36 నిమిషాల వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2 గంటల 58 నిమిషాల నుండి 4 గంటల 25 నిమిషాల వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 34 నిమిషాల నుండి 5 గంటల 22 నిమిషాల వరకు. అమృత గడియలు రాత్రి 11 గంటల 18 నిమిషాల నుండి 12 గంటల 45 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 40 నిమిషాల నుండి 12 గంటల 27 నిమిషాల వరకు. అక్టోబర్ 6 సోమవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చతుర్దశి, మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల వరకు ఉంది, తదుపరి పౌర్ణమి. చతుర్దశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే పౌర్ణమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. మధ్యాహ్నం పౌర్ణమి తిథితో పాటు విష్టీకరణం మొదలవుతుంది, కావున ఆ సమయం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు, కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కన్య రాశిలో, చంద్రుడు మీనరాశిలో ఉంటారు. చంద్రబలం వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, మీనం. సోమవారం తూర్పు నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం పూర్వభద్ర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ,
హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భద్రపద మరియు రేవతి. ఉత్తర భద్ర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. రేవతి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. ఈరోజు ప్రత్యేకతలు: గౌరీ పౌర్ణమి, పౌర్ణమి వ్రతం, శ్రీ సత్యనారాయణ పూజ. గౌరీ పౌర్ణమి రోజున స్త్రీలు, ముఖ్యంగా యువతులు మరియు వివాహితలు, శుభ సంతాన ప్రాప్తి, సౌభాగ్యం, మంగళం కోసం గౌరీదేవిని పూజించాలి. పార్వతీదేవి ఈ రోజున మహాదేవుడైన శివుడిని పొందడానికి కఠిన తపస్సు చేసినట్లు మన పురాణాలు చెబుతున్నాయి. పెళ్లి కాని యువతులు మంచి భర్తను పొందేందుకు ఈ రోజు గౌరీ వ్రతం చేస్తారు. వివాహిత స్త్రీలు పతి దీర్ఘాయుష్కు మరియు కుటుంబ శ్రేయస్సు కోసం పూజిస్తారు. ఆ శివపార్వతుల ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: శ్రీకృష్ణుడు సముద్రంలో నిర్మించుకున్న నగరం ద్వారక. ఈరోజు ప్రశ్న: జరాసంధుడిని జయించిన వీరుడు ఎవరు? భీష్ముడు, కర్ణుడు, భీముడు, ధర్మరాజు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. వృషభ రాశి, వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మిథున రాశి, కష్టసాధ్యమైన కార్యక్రమాలు కూడా అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. కర్కాటక రాశి, దీక్షాపరులై ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. సింహరాశి, కొన్ని పనులు ఎవరి సహాయం లేకుండా పూర్తి చేస్తారు. కన్య రాశి, మిత్రులతో ఉన్న విభేదాలు తొలగుతాయి. తులారాశి, కొత్త కాంట్రాక్టులకు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. వృశ్చిక రాశి, కొన్ని వివాదాల నుండి ఎట్టకేలకు బయటపడతారు. ధనుస్సు రాశి, ఉత్సాహవంతంగా ముఖ్యమైన పనులు చక్కదిద్దుతారు. మకర రాశి, నిర్ణయాలలో కొంత ఆలస్యం తప్పదు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుంభరాశి, దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. మీనరాశి, ఎదుట క్లిష్ట పరిస్థితులు ఉన్నా తెలివిగా వ్యవహరించి బయటపడతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.